రుద్ర మీడియాకు స్వాగతం. పగటిపూట పనుల కోసం క్యాంపు కార్యాలయం వద్ద రాత్రివేళ సమాచార విశ్లేషణ, ప్రత్యర్థికి చేరవేత, ప్రధాన పోటీదారులతో కలయికలు, ఇరుపక్షాలతో కలివిడిగా ఉండటం, తమ పనులతో పాటు ప్రతిపక్ష పార్టీ కార్యకర్తల అవసరాలు, పనులు చక్కబెట్టడంలో కొందరు ద్విపాత్రాభినయం నటిస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద కొనసాగుతున్న హైటెక్ పొలిటికల్ గేమ్ ఇది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోవర్టులు చొరబడ్డారా? అప్రమత్తం కాకపోతే ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందా? దీనికి అవుననే సమాధానం వస్తుంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుండి. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ద్విపాత్రదారులదే హవా నడుస్తున్నట్టు కూడా ఆరోపణలు వస్తున్నాయి. గత పాలకుల వద్ద ఆస్థాన కార్యకర్తలుగా ఉండి పలు ఆరోపణలు ఎదుర్కొన్న వారు క్రమంగా నేటి క్యాంపు కార్యాలయంలోకి చొచ్చుకు వస్తున్నారన్న వార్తలు పార్టీ వర్గాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. గతంలో స్వంత ప్రయోజనాలే కాక పర్యవికారులుగా ఉన్నవారు కూడా పార్టీ ఓటమి చెందగానే తిరిగి తమ పూర్వ వైభవం కాపాడుకునేందుకు, తమ పనులు చక్కదిద్దుకునేందుకు క్యాంపు కార్యాలయం బాట పట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదేగాక ఓటమి పాలైన నేతకు ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉండిన కొందరు ప్రభుత్వం మారగానే తమ పనులు చక్కదిద్దుకునేందుకు మాజీ నేత వద్దకు వెళ్ళడం, ఆయన పరపతి నడవకపోవడంతో ఆయన రాజకీయ భవిష్యత్తు అడుగులు కూడా ఊగిసలాటలో ఉండడంతో తిరిగి ఎన్నికల వేళ వరకు ఎవరి దారి వాళ్ళు చూసుకోవాలన్న ఆలోచనతో మాజీ నేత వద్ద అనుమతి తీసుకుని క్యాంపు కార్యాలయం బాట పట్టినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. పొద్దున లేచినప్పటి నుండి క్యాంపు కార్యాలయం వద్ద ఉంటూ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ప్రాపకం పొందేందుకు కాంగ్రెస్ కార్యకర్తల ముసుగులో తమ పనులతో పాటు ప్రత్యర్థి కార్యకర్తల పనులు చేసి పెడుతున్నట్లు, కాంట్రాక్టులు దక్కించుకుంటున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఇక్కడి సమాచారం మాజీ నేతకు చేరవేస్తున్నట్టు కూడా కాంగ్రెస్ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న టాక్. తమ కండ్ల ముందే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను చులకన చేసిన వారు కాంగ్రెస్ పార్టీ ముసుగులో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అనుచరులమంటూ విపక్ష పార్టీల కార్యకర్తలకు పనులు చేసి పెట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. గత ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలో ఉండిన కొందరు గత పాలకుల వైఖరి పట్ల విసుగు చెంది బహిరంగంగా మద్దతు ఇవ్వడానికి భయపడి లోపాయికారుగా కాంగ్రెస్కు సహకరించిన వారు కొందరు ఉండవచ్చు. వారికన్నా అవకాశవాదులదే క్యాంపు కార్యాలయంలో హవా కొనసాగుతుందన్న భావన సర్వత్రా వినిపిస్తుంది. కోవర్టులుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరిన కొందరు గత ప్రభుత్వ పాలనలో ల్యాండ్, శాండ్, మైనింగ్, సెటిల్మెంట్ మాఫియాగా పేరు ప్రఖ్యాతులుగాంచిన కొందరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోగా రాగానే కులాన్ని, మతాన్ని, బంధుత్వాలను అడ్డుపెట్టుకొని క్యాంపు కార్యాలయంలోకి అడుగుపెట్టేందుకు చేసిన ప్రయత్నాలను ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు నిర్ద్వందంగా తోసిపుచ్చారు. అయితే ఇటీవల అలాంటి మాఫియా తిరిగి కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు చర్చలు కొనసాగుతున్నాయన్న వార్తలు కాంగ్రెస్ వర్గాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రస్తుతం క్యాంపు కార్యాలయం వద్ద ద్విపాత్రాభినయం చేస్తున్న కోవర్టులే మాఫియాను క్యాంపు కార్యాలయం దరిచేర్చేందుకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారన్న ప్రచారం కొనసాగుతుంది. ఆ ప్రచారంలో వాస్తవం ఏ మేరకు ఉందన్న విషయాన్ని పక్కన పెడితే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల దృష్టికి ఆ విషయం వచ్చిందా లేదా అన్నది స్పష్టం కావాల్సి ఉంది. రాజకీయ అవసరాల కోసం గెలుపు బాటకు బలమైన నేతలు కొందరిని పార్టీలోకి తీసుకురావడం సహజమే. అయితే ఇదే అదునుగా చేరిన కొందరు వాతావరణాన్ని కలుషితం చేసి శల్య సారథ్యం ద్వారా ప్రత్యర్థికి కోవర్టులుగా, పాలకుల పతనానికి పథక రచనా సారథులుగా వచ్చే వారి పట్ల అప్రమత్తంగా లేకపోతే జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ ఎన్నికల్లో దెబ్బతినే ప్రమాదం లేకపోలేదన్న భావన కూడా సర్వత్రా వ్యక్తమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి.